హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజీ విజన్. ఇక్కడ నా వెనుక భాగంలో మేకలు ఉన్నాయి. మేకల మంద. ఇక్కడ నా పక్కన వెంకటయ్య, చింతల వెంకటయ్య కదా, చింతల వెంకటయ్య అన్న ఉన్నాడు. గొర్రెల కాపరి, మేకల కాపరి. ప్రతిసారి మేకల్ని తెస్తుంటాడు, అమ్ముతుంటాడు అన్నట్లు. ఈసారి వర్చని కూడా చెరువు కింద వేసిన అన్నాడు. అయితే మళ్ళీ పార్ట్నర్షిప్లో మళ్ళీ మేకలను తీసుకొచ్చారు. ఉట్టిగా ఉంటే ఏం లాభము, ఏదో ఒకటి చేస్తుంటేనే మన డబ్బులు వస్తాయి కదా అనే ఉద్దేశంతో మేకలను తెచ్చినట్లు ఆయన చెప్తున్నాడు. మరి మేకలను కూడా ఎందుకు తెచ్చిండు? తర్వాత మొక్కుబడి మేకపోత కూడా ఉంది. ఈ మేకల్ని అమ్ముతుంటాడు, తెస్తుంటాడు, కానీ మొక్కుబడి మేకపోత మాత్రం అలాగనే ఉంది. మరి ఆ మేకపోతను ఎందుకు ఉంచాడు, దేనికోసం ఉంచాడు అనే విషయాల గురించి కూడా తెలుసుకుందాం. ఇక్కడ వెంకట పక్కనే ఉన్నాడు, అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ మేకల ఫామ్. ఆ వెంకటయ్య ఇంటి దగ్గర స్థలం లేనందుకు టెంపరీగా ఇక్కడ ఓపెన్ ప్లేస్లో ఇక్కడ ఒక ఫామ్ లాగా వేసుకున్నాడు. చిన్నగా చుట్టుముట్టు ఒక కంచెలాగా వేసుకొని ఇందులోనే మేకల్ని రాత్రిపూట ఆపుకుంటున్నాడు. ఇంకా ఫామ్ వేయాలంటే డబ్బులు కావాలి కదా, అందుకే ఆ షెడ్ లేకుండానే ఓపెన్ ప్లేస్లో ఇక్కడ ఉంచుతున్నాడు అన్నట్టు. ఇవన్నీ కూడా మేకలు 2-3 రోజుల క్రితం తెచ్చాడు. ఇదిగో చూడండి, ఇక్కడనే రాత్రిపూట ఇవి ఆగుతాయి. వెంకటనా, బాగున్నావా? బాగున్నా సార్. మళ్ళీ మేకల్ని ఎప్పుడు తెస్తాయి? తెస్తే 20 రోజులు అవుతుంది. 20 రోజులు అయినా? ఎన్ని ఉన్నాయి మేకలు మొత్తం ఇప్పుడు? 30 ఉన్నాయి సార్. 30 ఉందా? ఎంత అయింది లాట్ అమౌంట్? మొత్తం లాటు 4,25,000 అయింది. 4,25,000 అయినాయి. మొత్తం ఏమన్నా మళ్ళా ఇక్కడ ఇంట్రెస్ట్ కు తెస్తే, లేకుంటే కొన్ని పైసలు వేసుకొని మళ్ళీ తెస్తే? పైసలు వేసుకొని తెచ్చాను. రొటేషన్ చేస్తున్నా. మనకి ఎందుకంటే మంచికి ఇక్కడ హోటల్ అప్పుడు తిరగడం, ఇక్కడ తిరగడం మళ్ళీ బేకార్ అవుతుంది. ఇక మేకలు అంటే కాయనికి అది కూడా టైం పాస్ పని ఉన్నట్లు. కరెక్ట్. తిని మన పని మనకు లేకపోయినా అనుకో మందుకోమా మీటింగ్ లో ఇవన్నీ కథలు అయితే అయితే అనే ఉద్దేశంతో తీసుకొచ్చిండు. పని అనేది ఉంటది కాదు. ఇది ఉండే కదా మొక్కుబడి మేకపోతాయి. మొక్కుబడి ఉంది చేయాలి సార్. ఇప్పుడు 20 దినాలు అయినా చేయాలి. అది ఇక్కడ ఇడిచిన అని చెప్తే కదా నువ్వు. కోయిలకొండ భూమి పద్మం. కోయిలకొండ దేవుని భూమి పద్మమ్మ. భూమి పద్మమ్మ అంటే దేవత నాడా? పెద్ద దేవత. అయితే ఎందుకు ఇడిచినావు మొక్కుబడి? దాన్ని మొక్కుబడి అదే మంచిగా ఉండాలి అని ఇడిచింది. అంటే మన మా పెద్దలు ఇడుస్తుండే వాళ్ళ ఆచారంగానే నువ్వు అట్లా ఆచారం. ఆ మేకపోతను ఎన్ని రోజులు అయితే తెచ్చినావు? దాదాపు అది 2 ఏళ్ళ సార్. అప్పుడు పుట్టింది నాకు రెండు పుడితే పోత పుట్టింది. పెట్టుకున్నా. ఇది పోతుంది ఉండాలని అట్లా పెట్టేసిన. ఇదే మొక్కుబడి మేకపోతు చాలా రోజులు అయింది. ఇది ఎంత, ఎన్ని 4 ఏళ్ళు ఉంటది, 5 ఏళ్ళు ఉంటది? 2 సంవత్సరాలు అప్పటి నుంచి. అయినా బాగా పెద్దగా ఈ నెలలో పోతుంది. చిన్న వేసి చేస్తా అట్లానా? మళ్ళీ బ్యాచ్ మార్చి ఇవ్వగానే డిన్నర్ పెట్టదు కానీ మొత్తం దీన్ని మొక్కుబడి చేసేది. కానీ ఇదేనా నాకు అర్థం కాదు. ఎవరైనా సరే, నువ్వే కాదు వేరే ఎవరైనా సరే మొక్కుబడి మొక్కుకుంటారు కదా, ఆ దేవత మొక్కు వాడికి కోరుతుంది అట్లా జీవులను. దేవుని మొక్కుబడి మనకు తృప్తి అయితే ఏదైనా మంచిగా జరగాలని మన మనసు కూడా ఉంటది, శాంతి కూడా అని ఉంటది. కానీ ఒక జీవిని బలిచ్చినట్లు అవుతుంది కదా. బలిచ్చినట్లు చేస్తారు జనాలు, పట్టకున్నట్టు. అందుకని ఎట్లా అంటే ఒక ప్రాణిని బలి అనేది దేవుడు కానీ ఎప్పుడు కోరాడు, కానీ మనిషి చేస్తారు కదా. అది పుట్టింది వాళ్ళ ఆచార ప్రకారం అట్లా. ఏంటంటే మనం చూసుకుంటా అనేది ఒక ఇన్ని రోజులు మన చేతిలో పెరిగింటది కానీ అది పోయి తీసుకుపోయి కోసి అవి చేయాలంటే దాని పానం విలువలాడుతుంటే మనకు కూడా జర మనసు పది కదా. కొంచెం మొక్కాలేగా దూరంగా ఉండాలి. అన్నట్లు
కరెక్ట్ కరెక్ట్ కానీ చాలా కొంచెం బాధ అనిపిస్తుంది ఎట్లయినా, ఎందుకంటే ఇన్ని రోజులు పెరిగింటది కదా. పెద్దలు అట్లా చేస్తారు, మా పెద్దలు చేస్తారు. ఆ, ఆ. ఆయన ఇప్పుడు మార్చకుండా ఆహాహా. అదే ప్రకారం ఇంకా నీవు చేయాలని పెట్టినావు దీన్ని. ఇంతవరకు ఒకసారి చేసిన 3 సంవత్సరాలకు ఒకసారి చేస్తా. మూడేళ్ళకి ఒకసారి ఉమ్. అట్లానా? అంతకుముందు కూడా ఇచ్చిన మేకప్ అవుతున్నా ఇట్లే ఉండి సేమ్ అట్లానా? ప్రతిసారి చేస్తే మొత్తం సగం గేర్ అంతా 100 ఇస్తారు, అది లేపితే మనకు బరకత్ ఉంటది. ఆహాహా, అట్లానే చేస్తాం. కానీ ఇది కాకుండా ఒక మంచిగా పప్పన్నం పెడితేనేమో మంచిగా ఉంటది, కానీ దీన్ని జీవనే మొత్తం రారు ఆ? చుట్టాలు ఇటుకెళ్ళే వాడేం పప్పు అన్నం అదే మన ఇంట్లో లేదా అంటారు. ఆహా, అట్లా అంటారే మళ్ళీ. మందు తుంకాలంటే జనాలు అప్పుడు జనాలు బాగా వస్తారు అన్నట్టు. బాగా మూగవుతారు. మంచిగా అన్నం పెట్టిండు అనేది బాగా పర్వాలేదు అని చెప్పేస్తారు అసలు. ఒక గంట తుంకలేసి నైట్ మందు వచ్చేసారు, అంతే కథం. చాలా బాగుంది. ఈ పప్పు అన్నం మా ఇంట్లో లేదా అంటారు ఇప్పుడు. కరెక్ట్ కరెక్ట్. మాతో తినవు. ఏ డిన్నర్ చేసినా ఫంక్షన్ చేసినా మొత్తం ఇవే మొత్తం. మటన్ ఉంటే మటన్ మందే కావాలి. మటన్ మందు కావాలి. అయితేనే జనాలకు మూగట్టు లోపలికి వేస్తానా అన్నిట్లనా? కేట ఆడుంది దానికి. దాని చిన్న పిల్లలు అయినా చిన్న మేక పిల్లలు చిన్నప్పుడు అదే నీ తీసుకొచ్చినాకనే కన్నా అవి వాటి ఎంబడే వచ్చినవే తీసుకొచ్చిన. ఆహా, అంటే కాని పైంది ముందే. ఉండే కానిపోయింది గొప్ప సో ఫ్రెండ్స్, ఇప్పుడు వెంకటయ్య దగ్గర నేను మాట్లాడిన మాటలు మీరు విన్నారు కదా. మరి మొక్కుబడి మేకపోతు మంచిదే కదా అనే విషయాన్ని మీరు కామెంట్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నా. ఇది ఆచార సాంప్రదాయాల బద్ధంగా వస్తుంది మొక్కుబడి అనేది. మరి ఒక జీవిని బలి ఇవ్వడం అనేది మంచిదా కాదా అనే విషయాన్ని మీరు కామెంట్ చేస్తారని ఆశిస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు.